ప్రాపర్టీ ఇక్కడ కొనవే నీ డబ్బులు అని అంటే ఏం చేసేదండి. ఆయన ఒకసారి ఒక ప్లేస్ అన్నానగర్ అని, ఇప్పుడు అన్నానగర్ చెన్నైలో 100 కోట్లు. ఆయనకే అసలు ఏం తెలియట్లేదు, ఇక్కడ పోయి ఎవరన్నా కొంటారా అని నేను అనుకున్నాను. అక్కడంతా గార్బేజ్ డంప్ చేసేవారు. అద్దం తిప్పినా మన బాడీ మీద వాసన. అక్కడ కొనమంటాడు ఆయన. నాకు అనిపించింది ఏంటో పెద్ద తెలియగల ఈయనకి అసలు ఈయనకి లేదు, ఏమి తెలియదు. అదంతా అయిందే 1000 కోట్లు. చెత్త కుప్ప ఉంది ఇక్కడ పెట్టమంటారు ఏంటి అని చెప్పి శుభ్రం తిట్టారు. అది తర్వాత చూస్తే అది అన్నమయ్య సిటీ కింద మారిపోయింది. నేను సూపర్ రిచ్ అల్ట్రా రిచ్ కావాలంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఎగ్జిట్ దగ్గర ఒక ప్లాట్ కొని పెట్టుకోండి. మీకు వచ్చే ప్రైస్ లో కొద్ది దూరమైన పర్లేదు, యూ బికమ్ అల్ట్రా రిచ్. లేదు నా దగ్గర అంత అమౌంట్ లేదు అనుకుంటే అట్లీస్ట్ యూ ప్లాన్ ఫర్ 10 ఎగ్జిట్స్, దెన్ యూ బికమ్ రిచ్. సో మనకంటూ ఒక రికగ్నేషన్ ఉండాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చెప్పాను. లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నామ్మా. 10 lakhs కి నాకు పెంట్ హౌస్ కావాలి. అప్పుడు చాలా చీప్ అమ్మా. చూస్తే పెంట్ హౌస్ 2 bedroom పెంట్ హౌస్. ఎంత ఇది సార్? రిజిస్టర్డ్ తో 10-1050 వస్తుంది. మీకు నేను ఒక ల్యాండ్ చూపిస్తాను రేపు, అది చూడండి. దీనికైనా అది బెటర్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ అమౌంట్ తెలుసా? అది ఇక్కడ అక్కడ సార్ 50 acres 100 acres. అమ్మో ఎంత ఉంటుందో సార్. ఇది 5 lakhs సార్, ఇది 5 lakhs సార్. కొంటామా అంటే నా పక్కన రాజా అని ఒక నా అసిస్టెంట్ లాగా, ఇది కొంటావు, దీనికి నువ్వు ఒక బౌండరీ కట్టాలి కదా, ఇది 10 lakhs, కట్టడానికి 20 lakhs అవుతుంది. అది పెంట్ హౌస్ ఎంత బాగుంది, మనం అదే కొంటాం. ఓకే అని వదిలేసి వచ్చేసాం. అది ఇప్పుడు శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ ఆ ఏరియా. అవకాశం ఉంటే మీ దగ్గర వాళ్ళ డబ్బులు ఉండవు, వాళ్ళ జీవితంలో ఇప్పుడే పైకి వస్తున్నారు మీరు.